ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల జిల్లా విస్తృత స్థాయి సమావేశం నెల్లూరులో ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో ప్రతినిధులు పాల్గొని ప్రైవేట్ వాహన రంగంలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్న డ్రైవర్ల జీవితాలు అత్యంత దయనీయంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 13 లక్షల మంది డ్రైవర్లకు ప్రమాద బీమా, సంక్షేమ పథకాలు, ఆటో డ్రైవర్ల కోసం సొంతంగా ప్రభుత్వ యాప్ వంటి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి ఏఐఆర్టీడబ్ల్యూడబ్ల్యూఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్ డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే 3 సంవత్సరాలు జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చే ముందు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకి దాదాపు 13 లక్షల మంది డ్రైవర్లకి ఉచిత ప్రమాద బీమా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇంతవరకు అది అమలు కాలేదు. రెండోది ప్రైవేటు విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి డ్రైవర్లు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ స్కూల్ బస్సు డ్రైవర్లుగా హైయెస్ట్ చూసుకుంటే 14-15 వేల కంటే ఎవరికి కూడా జీతాలు లేవు. అట్లాగే వాళ్ళకి పిఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం లేదు, పని భద్రత లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్కూల్ యాజమాన్యం వాళ్ళని వదిలేసేటటువంటి పరిస్థితి. వాళ్ళకి కనీస వేతనం నెలకు 26,000 రూపాయలు ఇవ్వాలి, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనేటటువంటి రెండో డిమాండు. అట్లాగే మూడోది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఆటో కార్మికులకి ఓలా, ఊబర్ లాంటి ఆ తరహాలో ప్రభుత్వం ఒక యాప్ను తయారు చేసి ఆటో కార్మికులకి ఆ యాప్ ఇస్తామన్నారు. ఇంతవరకు దాని యొక్క పరిస్థితి అతిగతి లేనటువంటి పరిస్థితి. అట్లాగే ఆటో కార్మికులకు సంబంధించినటువంటి వాహన మిత్ర పథకం అర్హులైనటువంటి ఆటో కార్మికులందరికీ ఇస్తామన్నటువంటి మాట కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. లోకేష్ గారు యువగళం పాదయాత్రలో ఆటో కార్మికులకి అట్లాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటటువంటి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో పనిచేసేటటువంటి డ్రైవర్లందరికీ కూడా ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. ఈ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక అభివృద్ధికి అట్లాగే వాళ్ళ పిల్లల విద్యకు సంబంధించి అన్నిటికి కూడా ఉపయోగపడే విధంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు ఏ ఒక్క హామీ కూడా అమలుపరిచినటువంటి పరిస్థితి లేదు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో ఉండేటటువంటి డ్రైవర్లందరూ కూడా రోజువారీ రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. విపరీతంగా పెరిగినటువంటి ట్రాఫిక్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాం. అట్లాగే ప్రమాదాలు జరిగినటువంటి సందర్భంలో ఆ యొక్క కుటుంబ యజమాని, ఆ కుటుంబం కూడా దిక్కులేనటువంటి పరిస్థితి. ప్రమాదంలో మరణించినటువంటి డ్రైవర్కి ఎటువంటి సంక్షేమం లేదు, సంక్షేమ బోర్డు లేదు, ప్రభుత్వం నుంచి ఎటువంటి పరిహారాలు లేవు. కాబట్టి ఆ కుటుంబం వీధిని పాలయ్యేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా అమలు చేయాలని, లేని పక్షంలో భవిష్యత్తులో మరో పోరాటానికి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కార్మికులందరూ కూడా సమాయత్తం అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డు చేస్తూ ఉన్నారు, ఉచిత ఇన్సూరెన్స్లు చేస్తూ ఉన్నారు. అయ్యేం చేయపోగా సరే ఇక్కడ కూటమి ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే కార్మిక చట్టాలని 29 చట్టాలను తీసి 4 చట్టాలు చేసి కార్మికులు అడుక్కునేదానికి కూడా కనీసం జీతం అడిగేదానికి కూడా లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం చేసింది. అదేవిధంగా ఇటీవల 30వ తేదీ సెప్టెంబర్ 30 హైకోర్టు 26,000 రూపాయల జీతం ఇవ్వాలని చెప్పి అప్పుడు తీర్మానం చేసింది. అదేవిధంగా ఆ 26,000 రూపాయలు కూడా అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తుంటే కనీసం మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆ 26,000 కూడా అమలు చేయకుండా ఆపింది. ఎందువల్లంటే కనీసం కార్మికులు ఈరోజు పనిచేయాలంటే లారీల్లో కానీ, బస్సుల్లో కానీ, మెకానిక్ షెడ్యూల్లో కానీ, బయట ఏ వర్కర్ పనిచేయాలన్నా కూడా 30,000 లేనిదే కుటుంబం గడవని పరిస్థితి. అదేవిధంగా అన్ని కలెక్టరేట్లలో మన స్టేట్ అన్ని కలెక్టరేట్లో కూడా ధర్నాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సూళ్ళూరుపేట సరిపర ప్రాంతాల్లో పారిశ్రామిక ఓడల్లో దగ్గర 500 ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. ఆ బస్సుల్లో కూడా ఆ డ్రైవర్ని మేము సర్వే చేసి పరిశీలించగా ఒకళ్ళకి 14,000, 15,000 అట్లా 30 రోజులు డ్యూటీ చేసుకొని అడిగితే కూడా ₹1 కూడా పెంచకుండా, అదేవిధంగా ఓనర్లు దాడులు డ్రైవర్ల మీద ఎక్కువైపోయినాయి. కానీ కార్మిక చట్టాలు కానీ లేబర్ డిపార్ట్మెంట్లు కానీ ఏమీ పట్టించుకోకుండా చూస్తున్నారు.
దానికి ప్రభుత్వం కూడా ఏమి స్పందించట్లేదు. అర్జీలు ఇచ్చినా కానీ, కలెక్టరేట్లో అర్జీలు ఇచ్చినా కానీ స్పందించట్లేదు. ఇప్పుడుండే ప్రభుత్వాలు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు. అదేవిధంగా కార్మికులందరూ కూడా నైట్ పొగులు పనిచేస్తే కూడా కనీసం ఇంటికి వెళ్ళి పడుకునే టైం కూడా లేదు. ఒకళ్ళు లైన్లో పోతే రహదారుల మీద ఎక్కడ పక్కన డ్రైవర్ పడుకుంటే దొంగతనాలు ఎక్కువైపోయినాయి. డీజిల్ దొంగతనాలు, లారీల్లో ఎక్కి లాగటం, డ్రైవర్లు జేబులు కత్తిరించి జేబులు దోపిడీ చేయటము, ఇటువంటి దొంగతనాలు ఎక్కువైపోయినాయి. అదేవిధంగా మేము రోడ్డు భద్రత అని చెప్పి ఇంతకుముందు గుట్గారు గారు ఒక బిల్లు తెచ్చారు. రోడ్డు భద్రతా బిల్లు అనేది ఏంది? అందరూ సేఫ్టీగా ఉండాలని. రోడ్డు భద్రత అంటే శుభ్రంగా రోడ్లు వేసుకుని వెళ్ళటం అనేది కాదు, తోలుగొట్లు పెట్టుకోవటం కాదు. డ్రైవర్లు సేఫ్టీగా ఉండాలంటే అవేమీ అక్కడ కనిపించట్లేదు. ఇంకా టోల్ గేట్లు ఇటీవల ఒకటి పెట్టారు, ఓవర్లోడ్ టోల్ గేట్లకు అప్పచెప్పారు. టోల్ గేట్లో కరెక్ట్గా ఉంటే కూడా వాళ్ళు కావాలని మీ దగ్గర ఎక్కువ ఉంది, మీకు 200 కేజీ ఎక్కువ ఉంది, 1 కేజీ 1 టన్ ఎక్కువ ఉందని చెప్పి ఇటీవల మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. ఆ విధంగా కూడా గొడవలు జరుగుతున్నాయి టోల్ గేట్లలో కూడా. ఇవన్నీ కూడా అరికట్టాలి. కాబట్టి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ వర్కర్లకి చేసింది ఏమీ లేదు. కనీసం డ్రైవర్ 30 ఏళ్ళు డ్రైవర్ నైట్ పొగులు నిద్ర మేలుకొని పనిచేస్తే వాళ్ళు జబ్బులు వచ్చినా కూడా కనీసం ₹1 ఆర్థిక సహాయం కానీ, ముసలి వయసులో పెన్షన్ కానీ ఏం లేవు. అదేవిధంగా గ్రామాల్లో వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు 4,000. అదేవిధంగా డ్రైవర్లకి సంక్షేమం ఎంతో ఆదాయం వస్తుంది మోటార్ ఫీల్డ్ మీద. ట్యాక్స్ రూపంలో కానీ, రోడ్ ట్యాక్స్ రూపంలో కానీ, 3 నెలలకు ఒక ట్యాక్స్ రూపంలో కానీ ఎన్నో కోట్ల రూపాయలు, ₹1,000 కోట్ల ఒక లారీ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ మీద వస్తుంది. ఈ డబ్బులంతా తీసుకుంటున్న కానీ గవర్నమెంట్ కనీసం సదుపాయాలు ఏర్పాటు చేయట్లేదు. వాళ్ళకి కనీసం సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయమని ఇంతకుముందు కూడా కలెక్టరేట్లో కూడా ధర్నాలు చేయడం జరిగింది. ఆ కలెక్టరేట్ సంక్షేమ బోర్డులో చేర్చి కనీసం 15,000 కనీసం తగ్గకుండా డ్రైవర్లకి పెన్షన్ రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా పెద్ద ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కోవూరు అసెంబ్లీ టైగర్, కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో కోవూరు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఎన్నికైన శ్రీ బెజవాడ వంశీకృష్ణారెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం నార్త్ రాజపాలెం కోవూరు మార్కెట్ కమిటీలో జరుగును. కావున టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హాజరు కావాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి అభిమానులు.